ఇప్పుడు ఎవరిదే సత్తా ఎంత ఉందంటే విడివిడిగా పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోలేండి. ఇవాళ జనసేన ఓట్లు టీడీపీ ఓట్లు కలిపితేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి. ఆయన ఈరోజు ఏదో చేయలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు, కానీ ఇవాళ పిఠాపురం శాసించేది వరం గారండి. ఇవాళ ఎక్కడన్నా సమస్య ఉందంటే వరం గారే కాబడతారు. నిన్న కాక మొన్న పిఠాపురం జగ్గ చెరువు అపార్ట్మెంట్లలో దగ్గర వెనకాల బాగోలేదంటే వరం గారు వెళ్ళి కాపాడ్డారు. ఈ ప్రతి దగ్గర వరం గారు ఉంటున్నారండి. ఆయన చేస్తున్నారు మనం చేస్తున్నారు తప్ప అది లేకపోతే పిఠాపురం ఎవరో కాపాడరండి. ఏదో వస్తున్నారు, వాళ్ళు పనులు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా ఏ సమస్య కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇంకా ఆయన మర్చిపోయినట్టే పిఠాపురం ప్రజలు అంటున్నారు. సినిమా ఏం లేదండి. వర్మ గారిని మర్చిపోయేంత, ఒకవేళ వర్మ గారిని మర్చిపోవాలంటే మూర్ఖులు అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళకి బుర్రలు పాడైపోయినా ఉండాలి. అంతే పాప వర్మ గారిని మర్చిపోయే పరిస్థితి అయితే లేదండి పిఠాపురం. ఈరోజు వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడండి పిఠాపురం. అదండి. నేను పవన్ కళ్యాణ్ అభిమానాన్ని, కాకపోతే ఆయన జరిగిన అన్యాయంలో మాట్లాడుకోవాలండి. అంటే తిన్నది మర్చిపోకూడదు. మనం వర్మ గారు ప్రతిదీ చేసారండి. అంటే అధికారంలో ఉంటే ప్రతిదీ 100% అయిపోతుందని గ్యారంటీ లేదండి. ఒక 50% అవుతుంది, 50% జరగదండి. అంత మాత్రం వర్మ గారు చెడ్డవారు ఏం కాదు. ప్రతి వర్మ గారు అందుబాటులో ఉన్నంత వరకు ప్రతిదీ మంచిది చెడ్డది చేస్తారండి. చిన్న పెద్ద కూడా ఇలా వెళ్ళిపోతున్నా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు పరకలించి వెళ్తారండి వర్మ గారు.